ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడేది ఏంటి అంటే హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల ఎటువంటి హాని జరగదు అండ్ స్టాటిన్స్ కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అని మాట్లాడుతున్నారు. ఒక ఎక్స్పర్ట్గా ఈ విషయాన్ని నేను క్లారిఫై చేయాలనుకుంటున్నా. క్లియర్ కట్ ఎవిడెన్స్ మనకి వరల్డ్ మొత్తం మీద ఉంది ఏంటి అంటే హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ కానీ హార్ట్ డిసీజ్ కానీ వచ్చే రిస్క్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించుకుంటే ఆ హార్ట్ రిస్క్ అనేది లీనియర్గా డెఫినెట్గా తగ్గుతుంది. దానికి వరల్డ్ వైడ్ ప్రూవెన్ ఎవిడెన్స్ ఉన్న డ్రగ్ ఏంటి అంటే స్టాటిన్స్. సో స్టాటిన్స్ వాడడం వల్ల మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా మీకు హార్ట్ లోపల ఎక్కడైనా కొవ్వు చేరుకుంటే అది స్టెబిలైజ్ అయ్యి ఆ ప్లాక్ అనేది రప్చర్ అవ్వకుండా అక్కడ నుంచి హార్ట్ అటాక్ ప్రొడ్యూస్ అవ్వకుండా కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ బాడీలో ఉండే వాతం ఇన్ఫ్లమేషన్ అనే దాన్ని కూడా స్టాటిన్స్ అనేవి తగ్గిస్తాయి. సో ఇలా ప్లాక్ స్టెబిలైజేషన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఈ కండిషన్లో ఉన్న స్టాటిన్స్ని మనం డైలీ యూసేజ్లో వాడడం వల్ల మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా మనకి హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది డెఫినెట్లీ తగ్గుతుంది. సో డోంట్ బిలీవ్ పీపుల్ ఆన్ సోషల్ మీడియా. ప్లీజ్ ఫాలో యువర్ డాక్టర్స్ అడ్వైస్.